మిత్రులారా, ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నకు పిల్లవాడు చెప్పిన గొప్ప సమాధానం మీకోసం. ఎంత విచిత్రమైన, విలక్షణమైన మరియు వినూత్నమైన ఆలోచన. ఒకసారి తరగతిలో ఒక ఉపాధ్యాయుడు పిల్లలను ఒక ప్రశ్న అడిగాడు. ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని ప్రేమకు ప్రతిరూపం అంటారు? క్లాస్ అంతా ఏకంగా అరిచారు, తాజ్ మహల్. ఒక్క విద్యార్థి మాత్రమే ఇలా అన్నాడు, రామసేతు. గురువు అతన్ని లేపి నిలబడమని అడిగాడు. నీ ఉద్దేశమేమిటి? బాలుడు లేచి నిలబడి, శ్రీరాముడు తన భార్యను తిరిగి తీసుకురావడానికి రామసేతును నిర్మించాడు. షాజహాన్ ఆక్రమిత భూమిలో తన భార్య మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి తాజ్మహల్ నిర్మించాడు. అంతేకాదు, వంతెన కట్టిన వారికి శ్రీరాముడు పూర్తిగా గౌరవం ఇచ్చాడు. లోకంలో ఇలాంటి నిర్మాణాలు మళ్ళీ జరగకూడదని శ్రీరాముడు నిర్మించిన వారి చేతివేళ్లు నరకలేదు, కొయ్యలేదు. దీంతో ఉపాధ్యాయుడు, ఇతర విద్యార్థులు షాకుకు గురయ్యారు. భారతదేశ చరిత్రను కొత్త కోణంలో తిరిగి చదవాలి. భారత చరిత్రను తిరగరాయాలి. వందే భారతం. ఇది సేకరణ మాత్రమే. అసలు మరో విషయం ఆలోచిస్తే బాగుంటుందేమో. అది ఏంటంటే, షాజహాను